హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు అన్నపూర్ణ స్టూడియో ట్యాక్స్ పే చేస్తుంది. 11,52,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే పేమెంట్ చేస్తుంది. ఇక మరోవైపు 2,73,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 7,600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు ఇచ్చింది జీహెచ్ఎంసీ. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా ట్యాక్స్ ఎగవేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. 192,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపారం చేస్తూ కేవలం 8,100 చదరపు అడుగులకు అన్నపూర్ణ స్టూడియో ట్యాక్స్ పే చేస్తుంది. 11,52,000 ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే పేమెంట్ చేస్తుంది. ఇక మరోవైపు 2,73,000 చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియో కేవలం 7,600 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించారు. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి సదా లైవ్లో అందిస్తారు. సదా, అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా నోటీసులపైన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, జూబ్లీ హిల్స్లో ఉన్న రామానాయుడు స్టూడియోస్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, ఈ రెండు స్టూడియోస్కి జీహెచ్ఎంసీ నోటీసులు ఇచ్చింది. లక్షల్లో కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్ని అధికారులతోటి కుమ్మక్కయ్యి కేవలం 100ల్లో 1000ల్లో మాత్రమే కడుతున్నట్లు గుర్తించారు. సో ప్రతి ఏడాది రెన్యువల్ చేయాల్సిన ట్రేడ్ లైసెన్సు ఫీజును తగ్గించి కడుతూ ఈ రెండు స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ అలాగే ప్రస్తుతం మనం ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోస్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, ఈ రెండు స్టూడియోలు కూడా చాలా తక్కువ మొత్తంలో ఈ ట్రేడ్ లైసెన్స్ కడుతున్నట్లు గుర్తించారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ గురించి చూసుకుంటే యాక్చువల్గా టోటల్గా వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి, అంటే వ్యాపారం చేస్తున్నటువంటి ప్లింత్ ఏరియా 1,92,066 SFTల ఏరియాలో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీజు కట్టేది మాత్రం కేవలం 8,172 SFTకి మాత్రమే ఫీ పే చేస్తున్నారు. అంటే దీని అర్థం కేవలం వీళ్ళు యూజ్ చేసేదానికి, అంటే వీళ్ళు బిజినెస్ చేసే ఏరియాకి వీళ్ళు కట్టే ఈ ట్రేడ్ లైసెన్స్ 5% కూడా కట్టట్లేదు. మిగతా 95% ఆఫ్ ద యూటిలైజ్డ్ ఏరియాకి వీళ్ళు ఈ ట్రేడ్ లైసెన్స్ ఫీ అనేది ఎగ్గొడుతున్నారు. అంటే యాక్చువల్గా వీళ్ళు ప్రస్తుతం కడుతున్న ఫీ వచ్చేసి కేవలం 49,000 మాత్రమే కడుతున్నారు, అది ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. యాక్చువల్గా వీళ్ళు కట్టాల్సిన ఫీ వచ్చేసి 11,52,000. అంటే ప్రతి ఏటా 11 లక్షల రూపాయల ఆ ట్రేడ్ లైసెన్స్ ఫీని జీహెచ్ఎంసీకి అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్గొడుతుంది. సో దీన్ని రీసెంట్గా అధికారులు గుర్తించారు. దీంతో సో యాజ్ యూజువల్గా ప్రతిసారి మీరు ఎంత యూజ్ చేస్తున్నారో దాని అంతటి కూడా ఫీజు కట్టాలని నోటీసులు ఇచ్చారు. సో ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా రామానాయుడు స్టూడియో, ఈ రామానాయుడు స్టూడియోస్ సురేష్ ప్రొడక్షన్ పేరు మీద ఉంది. సో దీనిలో మొత్తం టోటల్ ప్లింత్ ఏరియా వచ్చేసి 68,276 SFT ఉంది. కానీ ప్రస్తుతం వీళ్ళు కడుతుంది మాత్రం కేవలం 1903 SFTకి మాత్రమే పే చేస్తున్నారు. సో అంటే మిగతా 66,373 SFTకి వీళ్ళు ఫీ పే చేయట్లేదు. అంటే యాక్చువల్గా వీళ్ళు కట్టాల్సింది, ప్రతిసారి వీళ్ళు కట్టాల్సింది 2,73,000 రూపాయలు కట్టాల్సి ఉంటే వీళ్ళు కట్టేది మాత్రం కేవలం 7,614 రూపాయలు మాత్రమే కడుతున్నారు. అంటే ఇంకా ప్రతి ఏటా 2,65,000 రూపాయల ట్రేడ్ లైసెన్స్ ఫీ అనేది వీళ్ళు ప్రతి ఏటా, ఇది లాస్ట్ ఒక 20 ఇయర్స్గా కొనసాగుతుంది. ప్రతి ఏటా వీళ్ళు లక్షల రూపాయల్లో ట్రేడ్ లైసెన్స్ ఫీజును వీళ్ళు ఎగ్గొడుతున్నారు. సో లోకల్గా ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అధికారులతోటి మేనేజ్ చేసుకుంటూ వాళ్ళకు కుమ్మక్ అవుతూ వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేసుకుంటున్నా ఏం బిజినెస్ చేయట్లేదంటూ కూడా దాంట్లో యూజ్ చేసుకుంటూ ఆ లోకల్ అధికారులతో మాట్లాడుకుంటూ వాళ్ళకి ఎంతో కొంత లంచం ఇచ్చి మిగతా ఫీ అంతా కట్టకుండా ఎగ్గొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. సో రీసెంట్గా జీహెచ్ఎంసీ ఆర్వి కర్ణన్ వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ లైసెన్స్ అసలు ఎందుకు తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే మొత్తం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 2,50,000 వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్నాయి. సో దీని ద్వారా అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక 200 కోట్లు ప్రతి సంవత్సరం రావాల్సి ఉంటుంది ట్రేడ్ లైసెన్స్. కానీ లాస్ట్ ఇయర్ చూస్తే 92 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా అనుకున్న దానికి రావట్లేదు. ఎందుకు రావట్లేదని చూస్తే ఇట్లా లోకల్ జీహెచ్ఎంసీ అధికారులు ఇట్లాంటి స్టూడియోస్ కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ వాళ్ళతోటి కుమ్మక్కై అసలు రావాల్సిన ఫీ, అసలు ట్రేడ్ ఫీని పక్కన పెట్టి
వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వీళ్ళకు తగ్గించి, అంటే వీళ్ళు బిజినెస్ చేస్తున్న ఏరియాని తగ్గించి ఆన్లైన్లో ఫీజులు కట్టేస్తున్నారు. సో ఇది గుర్తించారు. సో రీసెంట్గా షాపింగ్ మాల్స్, సిటీలో ఉన్నటువంటి అన్ని షాపింగ్ మాల్స్ని వాటిపైన రైడ్స్ చేశారు. అసలు వాళ్ళు ఎంత మేర ఇట్లాంటివి, అంటే ఎంత మేర బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకి కడుతుంది ఎంత అనేది కూడా పూర్తిగా బయటికి తీశారు. సో వాటన్నిటికీ నోటీసులు ఇచ్చారు. సో ఆ తర్వాత సిటీలో ముఖ్యంగా ఈ స్టూడియోస్ కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తున్నాయి, కానీ ట్రేడ్ లైసెన్స్ ఎందుకు కట్టట్లేదని వాటికి వెళ్ళి చెక్ చేశారు. సో చూస్తే లక్షల్లో కట్టాల్సింది కేవలం వందల్లో వేలల్లో మాత్రం కడుతున్నారని బయటపడింది. సో అట్లాంటి షాపింగ్ మాల్స్, చిన్న చిన్న బిజినెస్లు, రెస్టారెంట్లు అంటే ఓకే, ఇట్లాంటి స్టూడియోస్ కూడా ఇలా మోసం చేయడం, జిహెచ్ఎంసీకి అంటే కావాల్సిన ట్యాక్సెస్ కానీ లేకపోతే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానీ తగ్గించి కట్టడం ఏంటంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఫైర్ అయ్యారు. సో లోకల్ అధికారులతోటి, అంటే ఇది జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది, జూబ్లీహిల్స్ లోకల్ అధికారులతోటి నోటీసులు పంపించాడు. సో ఈసారి కట్టాల్సింది మాత్రం పూర్తిగా మేము లెక్కేసి ఎంతైతే ఇచ్చామో అదంతా కూడా కట్టాలని చెప్పారు. ఇక ఇదే కాకుండా ఇన్ని రోజుల పాటు వీళ్ళు ఈ ట్రేడ్ లైసెన్స్ అనేది పూర్తిగా మొత్తం కట్టకుండా తగ్గించి ఎగవేశారు కాబట్టి సో దానిపైన ఏం చేయాలనేది అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ప్యూర్గా ఇది కనిపిస్తుంది, ఎందుకంటే ఇదేదో దాచిపెట్టేది కాదు. వీళ్ళు ఎంత ఏరియాలో బిజినెస్ చేస్తున్నారు, వీళ్ళ స్టూడియో ఎంత ఉందనేది ఓపెన్గా కనిపించేది. సో ఇన్ని రోజుల పాటు దీన్ని వాడుకొని లాస్ట్ 20-25 ఇయర్స్గా వాడుకొని అప్పటి నుంచి ట్రేడ్ లైసెన్స్ తగ్గించి కడుతున్నారు కాబట్టి ఈ 20-25 ఇయర్స్కి సంబంధించింది కూడా ఫైన్ వేయాలా లేదా అనే అంశాలను కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఫైన్ వేయాల్సి వస్తుంటే లక్షల్లో ఉంటుంది. సో అప్పుడు ఇన్ని రోజుల పాటు తగ్గించింది, ఇన్ని రోజుల పాటు ఎగవేసింది, ఇప్పుడు వసూలు చేయొచ్చు అనే భావనలో కూడా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఉన్నారు. జ్యోతి.